ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రియల్ ఎస్టేట్ ఎపిసోడ్లో మనం రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ని మీ ముందరకు తీసుకురావడం జరిగింది. మరి రియల్ ఎస్టేట్ అనేది పెట్టుబడి సాధనాల్లో ఈరోజు అత్యంత ఉత్తమమైనటువంటి రాబడినిచ్చేటటువంటి సాధనం అని చెప్పొచ్చు. అసలు రియల్ ఎస్టేటే కాకుండా మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి? ఈరోజు కనుక మనం చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్లో దేర్ ఈజ్ నెంబర్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకి మనం బ్యాంక్ డిపాజిట్స్ కావచ్చు, దాని తర్వాత వచ్చేసి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా మనకు తెలిసినటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చి దాని ద్వారా కొంత ఇంట్రెస్ట్ తీసుకోవటం కావచ్చు. ఇలాంటి రకరకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఈరోజు ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో కూడా ఒకటి రియల్ ఎస్టేట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నిటి మధ్య కంపారిజన్ ఒకసారి మనం చూద్దాం. సపోజ్ మనం షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి. ఉదాహరణకి మనం షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే షేర్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ లాభాలు వస్తాయా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే దానికి ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, ఆ కంపెనీ యొక్క పోర్ట్ఫోలియో తెలిసి ఉండాలి, దాని యొక్క బాటమ్ లెవెల్స్ ఏంటి, పీక్ లెవెల్స్ ఏంటి, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా బాగా థరోగా అనాలిసిస్ చేస్తే తప్ప మనకి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరకదు. అది నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే చాలా ఎక్సర్సైజ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. మరి అలా చేసి మన దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే మనం దాంట్లో కూడా బెనిఫిట్ తీసుకోవచ్చు. అయితే రిస్క్ అండ్ రివార్డ్ పాయింట్ చూసుకుంటే షేర్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఏం జరుగుతుందో కూడా మన చేతిలో ఉండదు. రివార్డ్స్ అంటే వస్తుంటాయి, బట్ రిస్క్ కూడా అలాగే ఉంటుంది. ఇక రెండోది గోల్డ్. గోల్డ్ అంటే మన ఇండియన్ కల్చర్లో చూసుకున్నట్టయితే ఇది ఒక ఎమోషనల్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా లేడీస్కి గోల్డ్ ఆర్నమెంట్స్, ఈ మధ్య జెంట్స్ కూడా బాగానే వాడుతున్నారు, అది వేరే విషయం అనుకోండి. అయితే ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ప్రాపర్గా సర్టన్ లెవెల్ వరకే మనం తీసుకోగలం. ఒక సెట్ ఆఫ్ అమౌంట్ వరకే మనం కొన్ని ఆర్నమెంట్స్ కావచ్చు, లేకపోతే కొన్ని సెట్ ఆఫ్ ఐటమ్స్ వరకే మనం ఒక లిమిటెడ్ ఎడిషన్ వరకే తీసుకోగలుగుతాం. అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్గా చెప్పలేము కానీ, బట్ అది కూడా కొంచెం బెనిఫిట్ ఇస్తుంది మనకి. బట్ మనకి ఇన్వెస్ట్మెంట్ మోడ్లో కనుక ఆలోచిస్తే దానికంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి మనకి. రెండవది గోల్డ్ కనుక తీసుకున్నట్టయితే సేఫ్టీ కూడా ఇంపార్టెంటే, సెక్యూరిటీ. సపోజ్ మనం ఇంట్లో తెచ్చి పెట్టేసాం, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి లేదా అవుట్ ఆఫ్ టూర్కి వెళ్ళాలి, దీని సెక్యూరిటీ, దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది. సపోజ్ మనం ఏదైనా టూర్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో గోల్డ్ ఉంది కదా ఏమవుతుంది అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు మన మైండ్ అనేది ప్రతిసారి దాని మీద ఆలోచన చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఓకే, ఇట్స్ ఆల్సో గుడ్ ఇన్వెస్ట్మెంట్, కాదని చెప్పలేం. అండ్ ఆల్సో ఇంకొకటి బ్యాంక్ డిపాజిట్స్. నవే డేస్ చూసుకున్నట్టయితే బ్యాంకులో డిపాజిట్ చేస్తే 8 years ఆర్ 8.5 years పడుతుంది మనకి డబుల్ అవ్వడానికి. అంటే యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా మనకున్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా 8 నుంచి 8 సంవత్సరాలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి డబుల్ అవ్వడానికి టైం ఉంది. అయితే దాంట్లో మళ్ళీ ట్యాక్సెస్, దాంట్లో మళ్ళీ డిడక్షన్ వస్తూ ఉంటుంది. ఆఫ్టర్ ట్యాక్స్ తర్వాతే మనకు వచ్చేటటువంటి అమౌంట్ అనేది మన అకౌంట్కి రావడం జరుగుతుంది. మరి 8.5 years అంటే మనం ఇన్ఫ్లేషన్ కూడా ఇప్పుడు మనకు చూసుకుంటే 6% ఆర్ 7% ఇన్ఫ్లేషన్ కూడా మన మార్కెట్లో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది. సో ఇన్ఫ్లేషన్ ప్రకారంగా మనం కనుక క్యాలిక్యులేషన్ కనుక చూసుకుంటే అది మనకి ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా వస్తుందా అంటే అది ఎవరికి వాళ్ళు పర్సనల్గా ఆలోచించుకోవాలి. అక్కడ కూడా మనకి రిస్క్ తక్కువ, వచ్చే రివార్డ్ కూడా తక్కువ. మరి అలా కాకుండా కొంచెం మన ఫ్రెండ్స్లో అలా కొంచెం హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనం కనుక మనీ ఇచ్చామనుకోండి, అది ఎలా ఉంటుంది అది ఒకసారి చూద్దాం. హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మన ఫ్రెండ్స్కి కనుక మనం ఇంట్రెస్ట్కి ఇచ్చామనుకోండి, తీసుకునే రోజు మన ఫ్రెండే, లేకపోతే మన చుట్టమే, మన పక్కింటి ఆయనే, అందరూ మన వాళ్ళే. మనం ఎప్పుడైతే డబ్బులు మళ్ళీ రిఫండ్ అడుగుతామో అప్పుడు అందరూ శత్రువులే మనకి. ఇస్తామయ్యా, నీ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చావు కదా, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను, వెయిట్ చేయి, ఇలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయి. సో మనం డబ్బులు మన ఫ్రెండ్స్కో లేకపోతే రిలేషన్లోకి ఇచ్చి ఆ రిలేషన్ పాడు చేసుకోవడం, ఆ ఫ్రెండ్షిప్ పాడు చేసుకోవడం అవసరం అంటారా? ఆలోచించండి ఒకసారి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్నిటికంటే కూడా హై రిటర్న్ ఇచ్చేటటువంటిది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఉందంటే నాకు తెలిసినంత వరకు ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, అలాగే కన్స్ట్రక్టెడ్ హౌసెస్ కావచ్చు.
మరి ఓపెన్ ప్లాట్స్ విషయానికి వస్తే మనం సపోజ్ మనం పేమెంట్ చేసిన తర్వాత ప్రాపర్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అది కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అయినటువంటి సేఫ్ డాక్యుమెంట్ మన చేతిలో ఉంటుంది. అది శుభ్రంగా మన లాకర్లో పెట్టేసుకున్నామంటే దాని గురించి రిస్క్ లేదు, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఆ తర్వాత మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే లాంగ్ రన్లో 5 to 10 years టైం లోపల కనుక చూసుకుంటే మినిమం 24%, అంటే ₹2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడికి పోదు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ₹2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నేను గ్రామీణ భాషలో చెప్తున్నాను, అదే మన బ్యాంక్ పరిభాషలో చెప్పుకోవాలంటే 24 or 25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి ఇంత రిటర్న్స్ వచ్చాయి మనకి అఫీషియల్గా ఇచ్చేది వైట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడన్నా దొరుకుతున్నాయా అంటే మనకి నేను అనుకోవడం, నాకు తెలిసినంత వరకు ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఓన్లీ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అని చెప్తాను. మరి ఇది ఎన్ని రోజులు ఉన్నా కూడా అదేం దొంగలు తీసుకుపోవడానికి తీసుకెళ్లేది కాదు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అది. మరి అది ఎక్కడైనా డ్యామేజ్ అవుతుందా? అలాంటి డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు. అదేమో కరిగిపోతుందా లేదన్నా దాని తరిగిపోతుందా దాని వాల్యూ అంటే అలాంటిది ఏమీ, ఎలాంటి డిప్రిషియేషన్ కూడా ఉండకపోగా అప్రిషియేషన్ అనేది మనకు వస్తూ ఉంటుంది. సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఇక్కడ మనం చూడాలి, ల్యాండ్స్ కొన్న ప్రతి వాళ్ళకి లాభాలు వస్తాయా? మరి లాభాలు ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా కోటేశ్వర్లు అవుతారంటే ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకి షేర్స్లో ఏ విధంగా అయితే నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటామో అలాగే ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది కూడా బాగా అనాలిసిస్ చేసి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అప్రిషియేషన్ వస్తుంది అనేటువంటిది కూడా బాగా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ మీకు తెలిస్తే సంతోషం, మీరు చేయొచ్చు. అదర్వైజ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్ప్లేలో ఇచ్చినటువంటి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మన ఎక్స్పర్ట్స్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, లేదా మీరు SMS చేయడం కానీ చేస్తే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. దాని ద్వారా మీకు కావాల్సిన ప్రాపర్ నాలెడ్జ్ దొరుకుతుంది. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.